అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాణ్యం నియోజకవర్గంలో ఒక కబ్జాకోరు కాటసాని రాంభూపాల్రెడ్డికి భారీ షాక్. ఎందుకంటే ఓరకల్లు మండలంలో హుసేనాపురం గ్రామం చాలా పెద్ద గ్రామ పంచాయతీ. సర్పంచ్ ఈరోజు పార్టీలో చేయడము ఎంతో సంతోషకరం. ఎందుకంటే గత 4.5 సంవత్సరంలో కాలంలో కూడా సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా చేసింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే గ్రామంలో కనీస మౌలిక వసతులు కూడా వాళ్ళకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా సర్పంచుల దగ్గర ఫండ్స్ లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ పాణ్యం నియోజకవర్గానికి వచ్చే లోపల కాటసాని రాంభూపాల్రెడ్డి గారు, అతను కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ సొంత ఆదాయాలు చూసుకుంటున్నారు. కానీ ఇంతవరకు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇంతవరకు కూడా వాళ్ళ ధనదాహానికి ఇంకా స్టాప్ లేదు. ఎందుకంటే నిన్నటి రోజున కూడా ఇంకా కొన్ని గ్రామాలలో ఇంకా గ్రావెల్ తోలుతూనే ఉన్నారు. ఇక్కడనే ఒక చెరువులో, ఉలిందకొండ చెరువులో నల్లమన్ను నిన్న కూడా తోలుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఎలక్షన్ ఏది జరుగుతున్నా వాళ్ళ ఆదాయమే ముఖ్యము. ఇవన్నీ గమనించిన ప్రజలు పాణ్యం నియోజకవర్గంలో భారీ ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు కూడా ఏ మొహం పెట్టుకొని నంద్యాల జిల్లాలో ఈరోజు అడుగు పెడుతున్నారని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మీరు పాదయాత్ర చేసేటప్పుడు ఏం వాగినారు? ఇప్పుడు మీరు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? నంద్యాల జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది ఉద్యోగస్తులు లేక నిరుద్యోగులు చాలా మంది ఉన్నారని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ ఓరకల్లులో 14,500 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏ రోజున ఈ 4.5 సంవత్సరంలో ఒక్క ఇండస్ట్రీ అన్న మన నంద్యాల జిల్లాకు తెచ్చినారా మీరు? ఉర్దూ యూనివర్సిటీ కూడా ఆ రోజు మీరు అధికారంలోకి వస్తేనే ఉర్దూ యూనివర్సిటీలోకి ముస్లిమ్స్కు అందుబాటులోకి తీసుకొస్తా అని అబద్ధం మాటలు చెప్పి నువ్వు ఈరోజు ముస్లిమ్స్కి ఎనలేని ఎక్కడలేని తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దుల్హన్ పథకాన్ని పక్కన పెట్టినవు, రంజాన్ తోఫాను పక్కన పెట్టినవు, ఉర్దూ యూనివర్సిటీని దాన్ని అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ స్టేజ్లో వదిలేసినారో ఇప్పటికి అట్లనే ఉంది. ఎక్కడనే కానీ పర్మనెంట్ బిల్డింగ్ కూడా లేదు. ఇట్లా అన్ని రకాలుగా ముస్లింలకు కానీ ముఖ్యంగా స్టూడెంట్స్కు జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నావు, అది వదిలేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు జనాలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిణీకి రెడీగా ఉన్నారు. ఏదన్నా నంద్యాల జిల్లాలో ఓటు హక్కు అడిగేదానికి హక్కు ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికే. ఖచ్చితంగా ప్రజలు నంద్యాల జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. నంద్యాల జిల్లాలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తాము. ముఖ్యంగా ఈరోజు పార్టీలో చేరనీకి వచ్చిన 100 మందికి నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కొత్త పాత కలయికతోని చరితమ్మ గారిని పాణ్యం నియోజకవర్గంలో ఇంకా మళ్ళా తర్వాత కాలాలలో కూడా ఎవడే కానీ పోటీ చేయాలంటే కూడా చరితమ్మ గారు విన గుండెలు పగిలేలా ఈరోజు తీర్పు వస్తుందని చెప్పి రాబోయే కాలంలో ఓరకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు 120 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారిని తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ఆ పార్టీపై విసుగు చెంది అక్కడున్న జగన్మోహన్ రెడ్డి పైన అయితేనేమి, అలాగే ఇక్కడున్న కాటసాని రాంభూపాల్రెడ్డి పైన విసుగు చెంది పార్టీలో చేరుతున్నందుకు తెలుగుదేశం పార్టీ నుంచి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు సర్పంచ్లు అయిన తర్వాత వాళ్ళకు కనీసం వచ్చిన నిధులన్నా కూడా మొత్తం లాగేసుకొని తాగునీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా సర్పంచ్లు లేరంటే ఎంత దయనీయకరంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ముఖ్యంగా సర్పంచ్ నిధులు వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆ నిధులు కూడా లాగేసుకొని ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఈరోజు ఎండాకాలం విపరీతంగా ఉంది. ఏ గ్రామంలో చూడు తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. దాని సమస్య పరిష్కారాన్ని కోసం కూడా నిధులు ఇచ్చే పరిస్థితి, సొంత పైసలు పెట్టుకొని వేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రభుత్వంపై విసుగు చెంది, అలాగే ఆ రోజు నేను 100 హామీలు ఇచ్చాను, 99 హామీలు నెరవేర్చానని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ మోహం పెట్టుకొని మన నంద్యాల జిల్లాకు ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు మద్యపాన నిషేధం చేస్తే నేను ఓట్లు అడుగుతా అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మద్యపాన నిషేధం చేసావా జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఈరోజు ఓట్లు అడగడానికి అని కూడా మేము ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం.
అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే ఎప్పుడమ్మా ఎలక్షన్స్, ఇంకా 55 రోజులు ఉన్నాయా అని కూడా అడగడం జరుగుతూ ఉంది. అంటే అంత విసుగు చెందినారు ఈ ప్రభుత్వంపై. కాబట్టి నంద్యాల పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్ అభ్యర్థి అందరం అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గంలో గత 4 టర్ములుగా అంటే డీలిమిటేషన్ అయిన తర్వాత ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి జెండా ఎగరలేదు. ఈసారి పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం అడ్డా తెలుగుదేశం గడ్డలాగా మేము ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం జెండా ఎగరబోయేస్తూ ఉన్నాం. ఈరోజు అలాగే గుడంబాయి తాండా నుంచి కూడా పార్టీలో చేరిన వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. అందరం కలిసి ఎన్ని పొరపచ్చాలున్నా అన్ని పక్కన పెట్టి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమిలో అందరము కష్టపడి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకొని ఇక్కడ మన నంద్యాల పార్లమెంట్లో కూడా అన్ని నియోజకవర్గాల ఎంపీ అభ్యర్థి గెలుపుకు అందరూ కృషి చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.